నమస్కారం ఫ్రెండ్స్. ఎవరిని అద్భుతంగా సాంబార్ చేశారంటే ఏంటి? వాళ్ళు దాని గురించి మంచి నాలెడ్జ్ ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సపోజ్ ఎవరికైనా ఫుల్ నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు అనుకోండి, వాళ్ళు చేస్తే అంత మాత్రం ఉంటుంది. నాకు అసలు లేదు, బేసిక్ నేను చేస్తే ఘోరం. అలానే మన హెల్త్ అవగాహన చాలా మంది ఉంది, కానీ అంత అత్యవసర నాలెడ్జ్ అనమాట. 80% పీపుల్ డోంట్ హ్యావ్ ద రైట్ నాలెడ్జ్. ఇప్పుడు చూద్దాం ఏం చేయాలి అనే దాని గురించి మనం చూద్దాం, నేర్చుకుందాం. చూడండి. ఆహా. అదే. చూడండి, మనకేంటంటే మన హెల్త్ అవగాహన మీద ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. ఆ అవగాహనలో 10 పాయింట్లు మీకు రెండో మూడో తెలుసు అనుకోండి, అంటే మీకు నాలెడ్జ్ లేనట్టు. ఆ తర్వాత ఘోరమైన నాలెడ్జ్ ఉండేవద్ది, మన హెల్త్ ఇమ్యూనిటీ బాగుండదు. అదొక 10 పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. మనం ఎలా చెక్ చేసుకోవాలో మన ఇమ్యూనిటీ స్కోర్ ఒక 10 పాయింట్స్. ఇక దీనివల్ల మళ్ళీ ఇంకేంటి, బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కానీ అసలు బండారం బయటపడదు. అందులో ఒక 7 బ్లడ్ టెస్ట్ ఉన్నాయి, అవి కూడా 10 పాయింట్లు ఉన్నాయి. తర్వాత మనం డైలీ చేసేటువంటి ఒక 10 మిస్టేక్స్ ఉన్నాయి. అందరికి తెలుసు నిద్రపోవాలని తెలుసు, ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు, తర్వాత కాఫీ టీలు ఎక్కువ తాగకూడదు అని తెలుసు, మంచి ఫుడ్ తెలుసు, కానీ మనకు క్లారిటీ లేదు. సో ఐ గివింగ్ యూ 10 డైలీ రిపీట్ మిస్టేక్స్. మనం కంటిన్యూ సంవత్సరాల తరబడి చేస్తున్నాం, దానివల్ల మనకు కుంపోతుంది. మరి నెక్స్ట్ ఇంకొక 10 పాయింట్స్ ఏంటంటే మన దినచర్య. పొద్దున్న లేచి నైట్ పడుకునే లోపు ఏం చేయాలి, ఇవన్నీ ఒక 50 సీక్రెట్స్ అయ్యి ఒక 5 స్టెప్స్ ఉంది. ఫస్ట్ స్టెప్ ఏంటి? అవగాహన. ఎవరికైతే మంచి అవగాహన ఉందో సాంబార్ చేయడం, మంచి సాంబార్ చేస్తారు. ఎవరికైతే లేదో వాళ్ళు ఘోరంగా చేస్తారు. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. మనందరికి తెలిసి ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్స్క్రీషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. రెస్ట్, మైండ్ అందరూ చేస్తున్నారు, కానీ అరకొరగా చేస్తున్నారు అనమాట. ఏం చేయాలి? మెయిన్ 3-4 లీటర్లు నీళ్ళు తాగడం ఇంపార్టెంట్. బాడీలో 1.5 to 2 లీటర్స్ మూత్ర రూపంలో బయటకు వెళ్ళాలి. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. 45 నిమిషాలు బ్రిస్క్ వాక్ ఇంపార్టెంట్. ఇంటాక్సికెంట్స్ అంటే ఆల్కహాల్, టొబాకో అంటే ఆపేయాలి. స్టిమ్యులెంట్స్ అంటే కాఫీ, టీ లాంటివి ఆపేయాలి. టాక్సిక్ ఫుడ్స్ అంటే ఆల్ ప్రాసెస్ ఫుడ్స్, షుగర్స్, రిఫైండ్ అన్నీ ఆపేయాలి. 2 సార్లు తినాలి. బాగా ఆకలిసినప్పుడు మాత్రమే తినాలి. 2 సార్లు తినాలి. అయిపోయి టైమింగ్ మెయింటైన్ చేయాలి. నథింగ్. 2 మీల్స్ మధ్య నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా అది ఫుడ్ కింద వస్తుంది. మీరు 3 సార్లు భోజనం చేసి 3 సార్లు కాఫీ టీలు తాగుతున్నారు అంటే 6 సార్లు అనేది. ఎవరైతే 6 సార్లు తాగుతారో ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళకి బ్యాండ్ పడిపోయింది. తర్వాత రోజులో 14 టు 16 గంటలు ఓవర్ నైట్ ఫాస్టింగ్. సపోజ్ నైట్ 8 o'clock భోజనం చేశారనుకోండి, నెక్స్ట్ రోజు 11 దాకా ఏం తినకపోవడం మంచిది. 14 గంటలు 16 గంటలు. నెక్స్ట్ ఏంటి? 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఉండటం. ఇప్పుడు జలుబు జలుబు దగ్గు చేసినప్పుడు లంకడ ఉండటం మంచిది అనమాట. మైండ్ మేనేజ్మెంట్, ఎవరైతే స్ట్రెస్ ఉందో చూసుకొని స్ట్రెస్ మేనేజ్ చేయడానికి ఒక టెక్నిక్ నేర్చుకోవాలి. 7 గంటలు నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక 10 నిమిషాలు పడుకుని వెంటనే నిద్ర పట్టాలా. నైట్ 10 o'clock టు మార్నింగ్ 5 o'clock లోపు నిద్రపోవడం ఇంపార్టెంట్. ఈ 10 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏదో ఒకటి సరిగ్గా తెలియకపోయినా, ఏదో ఒకటి మిస్టేక్ చేసినా మన హెల్త్ బ్యాండ్ పడిపోతుంది. ఒకప్పుడు చూడండి, నాకు వచ్చేసి అసలు మూడింటి మీద క్లారిటీ ఉంది. ఇది ఎక్సర్సైజ్ ఒకటి, మైండ్ మేనేజ్మెంట్, నిద్ర. మిగతా అట్లంతా కన్ఫ్యూజన్ అనమాట. నీళ్లు సరిగ్గా తాగేవాడిని కాదు, కాఫీ టీలు తాగేవాడిని. అసలు ఇట్లా ఉండాలని తెలియదు. నీళ్లు తప్పి చేతి అయిన ఫుడ్ అనే విషయం నాకు తెలియదు అనమాట. ఎప్పుడైతే అన్ని తెలుసుకొని నేర్చుకున్నానో, డాక్టర్ మంత్రి గారి బుక్కులు చదివి మిగతా నాలెడ్జ్ చేసుకుని చేసిన 4 months లో అన్ని నేర్చుకున్నాను. అంటే నాది నాలెడ్జ్ 100%. అంటే 100% కీప్ ఆన్ ఇంప్రూవింగ్ అనమాట. 100%. ఇప్పుడు 30% మన నాలెడ్జ్ ఉన్నప్పుడు మన హెల్త్ ఎలా ఉంటుంది? ఘోరంగా ఉంటుంది. 100% నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మనం చూద్దాం. ఇది చూడండి, హెల్త్ అండ్ ఇమ్యూనిటీలో ఏం చూస్తారు? మనకు వెయిట్ యాజ్ పర్ హైట్ ఉన్నావా లేదా, వేస్ట్ ఎంత ఉంది, హాఫ్ ఆఫ్ హైట్, బీపీ 90%. మెడిసిన్స్ లేనటువంటి దీంతో మనం గడపాలి. లంగ్స్ కెపాసిటీ ఎలా ఉంది? బాగా గాలి పీల్చుకుని హోల్డ్ చేయండి 90 సెకండ్స్ కంట. ఒక 60 స్టెప్లు 60 సెకండ్లు ఎక్కగలగటం. ఫ్లెక్సిబిలిటీ అంటే మనం ఒంగోని మన చిటికిన వేళ్ళని పట్టుకోవడం అనమాట, మోకాళ్ళు వాగకుండా. ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మెంటల్ పీస్ ఎలా ఉంది, రిలేషన్షిప్, సోషల్. సిక్ అవ్వకుండా ఉంటాం. ఏదైనా ఊరు వెళ్ళామో ఎక్కడ నీళ్ళు తాగా అడ్డం పడకుండా, ఇప్పుడు వాళ్ళలో తెలిసిన కూడా అడ్డం పడకుండా ఉండటం అనేది మంచి ఇమ్యూనిటీ అనమాట. ఈ 10 పాయింట్. ఈ 10 పాయింట్లు ఏంటి చూద్దాం. చూడండి, 2014 కల్లా అన్నికి 100% వెయిట్ తగ్గాను, బీపీ తగ్గిపోయింది, మెడిసిన్స్ లేవు, లంగ్స్ కెపాసిటీ అన్ని ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. తెలక ముందు ఎలా ఉంది? 30% ఉంది అనమాట. నా దగ్గర 30% ఉంటే హెల్త్ ఇమ్యూనిటీ స్కోర్ కూడా 30% ఉంటుంది. 20-40 కూడా ఉండొచ్చు. తర్వాత ఏం చేయాలి? మనం బ్లడ్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ బ్లడ్ టెస్ట్ 7 బ్లడ్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. బ్లడ్ టెస్ట్ మనం జనరల్గా చేయించుకునే టెస్ట్లో కొన్ని ఉండవు. HbA1c, ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, డి విటమిన్, B12. చూడండి, ఎల్లో మార్క్ చేసిన ఐడియల్ పారామీటర్స్ అనమాట.
ఈ ఐడియాలు ఉండేది చూడండి. ఒకప్పుడు నాకు ఎన్ని తెలియదు. 2014లో ఫాస్టింగ్ ఇన్సులిన్ ఏంటో తెలియదు, ఇవి తెలియదు. అప్పుడే నా హెల్త్ స్కోర్ పూర్ ఉంది. 2014లో కూడా నాకు ఇది ఐడియా లేదు. కానీ చూడండి ఇంప్రూవ్ అయిపోయాను. 80% హెల్త్ ఇంప్రూవ్ అయిపోయాను. ఇది తెలియపోయాను. ఆ తర్వాత 2014కి 24 వరకు నేర్చుకుని అన్ని పాయింట్స్ తెలిసిపోయినాను. ట్రైగ్లిజరైడ్స్ నేర్చుకోవాలని, థైరాయిడ్. ఏమైంది నాకు అప్పుడు 4 మంత్స్లోనే 9 కిలోలు తగ్గి వేస్ట్ సైజ్ తగ్గిపోయి నార్మల్ బీపీ లాస్ట్ 10 ఏళ్ల నుండి ఒక్క టాబ్లెట్ లేకుండా ఉన్నాను. ఇప్పుడు దానికి మనం ఏం చేయాలి? మనం చేసేటువంటి 10 డైలీ మిస్టేక్స్ అందరికి తెలుసు. స్ట్రెస్ ఉంటాం, నెగిటివ్ ఎమోషన్స్, నిద్ర లేకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఈ ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్, షుగర్, రిఫైన్డ్ ఆయిల్, మిల్క్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తాగడం. టాక్సిక్ ప్రొడక్ట్స్ అంటే మనం వాడేటువంటి టాయిలెటరీ ఐటమ్స్, పర్ఫ్యూమ్స్ కానీ ఇంట్లో వాడేటువంటి కెమికల్స్ అన్ని కొన్ని చేరుతున్నాయి. ఆల్కహాల్, టొబాకో తీసుకోవడం, కాఫీ టీలు తాగడం, ఇవన్నీ ఆపేయాలి. తెలుసు మన అందరికీ, కానీ మనం చేస్తూనే ఉంటాం. డీహైడ్రేషన్, నీళ్లు సరిగ్గా తాగకపోవడం. ఎన్ని తాగాలో మనకు అంతకుముందు ఐడియా లే, ఎలా తాగాలో కూడా తెలియదు. కాన్స్టిపేషన్, గ్యాస్, బ్లోటింగ్, పూర్ గట్ హెల్త్. అంటే ఒకసారి మల విసర్జన సరిపోయింది అనుకునేవాడిని. నేను పొద్దున వెళ్ళేవాడిని, కానీ 2 సార్లు వెళ్తే ఉత్తమం. తర్వాత న్యూట్రిషన్స్ ఫుడ్ తినకపోవడం, ఫ్రూట్స్, తర్వాత నట్స్ ఏం తినేవాడిని కాదు. దానివల్ల మన బాడీలో విటమిన్ డెఫిషియన్సీ ఉంది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనందరం చేసింది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో కాఫీ, టీలు, స్నాక్స్ ఎవరైనా పెట్టి తింటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అవన్నీ చూసాం మనకి 10 కారణాలు. హ్యాబిట్స్, టైర్డ్ తింటాం, సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్, ఎనుగురు ఎవరైనా కంపల్ చేయడం, ఎవరైనా అతిథి దేవో ఎవరైనా మన ఇంటికి రాస్తే వాళ్ళకి పెడతాం, ఇవన్నీ చేస్తాం. నీళ్ళు గుర్తుపెట్టుకోండి, నీళ్లు తప్పించి ఏది నోట్లో పెట్టుకున్నా అది ఫుడ్ కింద వస్తుంది. అది అడిగాక దానిలో షుగర్, తర్వాత ఇన్సులిన్ వచ్చి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. మనకి ఎన్ని మిస్టేక్స్, ఈ 10 మిస్టేక్స్ చేస్తున్నారు. 10లో ఏమైనా 1-2 చేసినా కూడా మనకి బ్యాండ్ పడిపోయింది అనమాట. బెల్లీ ఫ్యాట్, ఓవర్ వెయిట్ ఉంటేనే డిజార్డర్. అప్పుడు ఏం చేయాలి? టెస్ట్ చేసుకోవాలి. బ్లడ్ టెస్ట్ చేసుకుని బయటపడుతుంది. నాది బెల్లీ ఫ్యాట్ ఉందంటేనే అన్హెల్దీగా ఉన్నట్టు. మనకి బయట ఏం తెలియపోవచ్చు, బీపీ లేదు, షుగర్ లేదు, అంతా బాగుంది అనుకుంటాం, యాక్టివ్గా ఉన్నాం అనుకుంటాం. కానీ బెల్లీ ఫ్యాట్ అంటేనే ఒక రోగం. నెక్స్ట్ ఏం చేయాలి? దినచర్య ఏం చేయాలి? పొద్దున్నే లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పట్ట మీద పెట్టుకొని దేని మీద మనం ఫోకస్ చేయకుండా టాయిలెట్ వెళ్ళాలి. వెళ్ళాక 1 అవర్ వాకింగ్ చేయండి. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ రెండోసారి మలవేసేందుకు వెళ్ళండి. నీళ్ళు తాగి పద్ధతి 20 నిమిషాలు. ఒకవేళ నీళ్ళు తాగితే 20 నిమిషాలు ఫుడ్ తినొద్దు, తినేటప్పుడు తాగొద్దు, తిన్నాక 2 గంటలు ఆగండి. ఫుడ్, వాటర్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు. ఇది నాకు తెలియదు తిన్నాను. తర్వాత ఇవన్నీ తెలుసు మనం, షుగర్, స్వీట్, డైరీ, ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ ఆపేయాలి. ఆల్కహాల్, టొబాకో ఇవన్నీ ఆపేయాలి. కాఫీ, టీలు అలా తాగాలి. తినాలంటే భోజనంతో పాటు తినండి. రోజులో 2 సార్లు తినండి. బాగా ఆకలేసినప్పుడు అదే టైం తినండి. న్యూట్రిషియస్ ఫుడ్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం, ఇంట్లో చేసుకుని తినండి. ఇనీషియల్గా 3 టైమ్స్ తినండి. అలవాటు లేదు కదా మీ అందరికి, 5-6 సార్లు తినే బ్యాచ్ కనుక 2-3 సార్లు, ఒక 1 వీక్ 3 టైమ్స్ రండి ముందు, తర్వాత 2 టైమ్స్ రండి. తర్వాత 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పి తీసుకోకూడదు. దేవుడు దిగి వచ్చి మీకు ప్రసాదం లాంటిది ఏమైనా ఇచ్చినప్పుడు నోట్లో పెట్టుకోవాలి. నీళ్లు తప్పించి ఏది పెట్టుకున్న నోట్లో అది ఫుడ్ కింద అవుతుంది. అది డైజెస్ట్ అయ్యి దానిలో షుగర్ వస్తుంది, ఇన్సులిన్ వస్తుంది అనమాట. తర్వాత ఏం చేయాలి? మళ్ళీ బ్యాలెన్స్ వాటర్ 2 లీటర్స్ ఏం చేయాలి? ఫస్ట్ మీల్స్ అయినా 2 అవర్స్ నుండి అప్పుడో గ్లాస్ ఎక్కడో చెప్పున ఇంకో హాఫ్ అన్ అవర్ ముందు వరకు 2 లీటర్ ముగించాలి. తర్వాత 14 అవర్స్ ఓవర్ నైట్ ఫాస్టింగ్. నైట్ 8 o'clock తిన్నారనుకోండి, నెక్స్ట్ రోజు అట్లీస్ట్ 10-11 దాకా తినమాకండి. 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఉంటే మంచిది. జలుబు దగ్గు చేసినప్పుడు లంకన ఉంటే మంచిది. స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి. మెడిటేషన్, సత్సంగ్, ప్రేయర్, సోషల్ థెరపీ నేర్చుకోండి. 7 అవర్స్ నైట్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. 10 PM to 5 AM. ఇప్పుడంటే మనం 50 పాయింట్స్ నేర్చుకున్నాం. దీనివల్ల మన ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. చూడండి, అతను ఒక ప్రవీణ్ అని, తను ఎంత హెల్త్ స్కోర్ ఉంది? 10% హెల్త్ స్కోర్ ఉంది అనమాట. 16 కిలోలు ఓవర్ వెయిట్, వేస్టేజ్ ఎక్కువ, బీపీ, ప్రీ డయాబెటీస్, కొలెస్ట్రాల్, DB12 మెడిసిన్ వేసుకున్నాడు. అలాంటిది నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? మంచి అవగాహన. ఈ 10 పాయింట్ హెల్త్ గురించి మంచి అవగాహన. తర్వాత ఇమ్యూనిటీ స్కోర్ చేస్తున్నాడు. ఇది మెటబాలిక్ స్కోర్ అనమాట, చేసుకున్నాడు. చూస్తే ఎంత ఉంది? 10%. ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో చూసాం మనం, బీపీ, ప్రీ డయాబెటీస్. ఒక 3 months ఇది ఫాలో అయ్యాడు మన దినచర్య. ఆ 10 రాంగ్ హ్యాబిట్స్ మానేసి దినచర్య 10కి 10 ఫాలో అవడం వల్ల ఎంత ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. ఏమి ఇంప్రూవ్ అయ్యాడు? 16 కిలోలు వెయిట్ తగ్గాడు 3 నెలల్లో. వెయిట్ సైజ్ తగ్గిపోయింది. నాన్ డయాబెటిక్ అయిపోయాడు. కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అయింది. టాబ్లెట్ లేకుండా స్కోర్ 10%, 80% అయ్యాడు. అందరూ ఇంప్రూవ్ అవ్వచ్చు. వీళ్ళందరూ ఫ్యూ మెంబర్స్ ఇంప్రూవ్ అనమాట. అందరూ ఏం చేయాలి? ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలి. మై మెటబాలిక్ హెల్త్ స్కోర్ ఎంత ఉంది? నా మెటబాలిక్ హెల్త్ స్కోర్ 80% ఉంది. నిన్న దినచర్య 10కి 10 ఫాలో అయ్యాను. ఇవాళ ఫస్ట్ మీల్ 11 గంటలు తింటున్నాను. ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఎంత? నిన్న నైట్ ఒక 8 గంటలు తిన్నాను అనుకోండి. ఇది వచ్చేసి 1 టైం అన్కుక్ ఫుడ్ తింటే మంచిది. కానీ అందరూ ఇది అర్జెంటుగా పరిగెత్తడం అవసరం లేదు. 2 సార్లు తినండి ముందు.
ఇది ఎల్కేజీ ప్రోగ్రామ్. తర్వాత మీరు యూకేజీకి డిగ్రీకి వెళ్ళాలంటే మంచిగా 1 టైం అన్కుక్ ఫుడ్ తినండి. దానివల్ల మంచి న్యూట్రిషన్ వస్తుంది బాడీలో. సో ఎవరికైనా ఫ్రీ గైడెన్స్ దే కెన్ కాంటాక్ట్. నా పేరు గంగేశ్వరరావు. నేనేం డాక్టర్ కాదు, మెడికల్ అడ్వైజ్ ఏం కాదు. ఇది ఐ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఐ హెల్ప్ పీపుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరన్నా నా వాట్సాప్ గ్రూప్ లో చేరొచ్చు. నా యూట్యూబ్ ఛానల్ వెల్నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్ వినొచ్చు మీరు. నా మొబైల్ నెంబర్ 9840852996. ఎవరికన్నా ఫ్రీ గైడెన్స్ కావాలంటే మీరు 7 బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ మెటబాలిక్ హెల్త్ కొని తయారు చేసుకొని నాతో మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఐ అప్రిషియేట్ యువర్ టైం. మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.